దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ భట్టి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చూస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ భట్టి పొంగులేటి పరిశీలిస్తున్నారు. మనం లైవ్ చూస్తున్నాం. దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు నీటిని తరలిస్తున్నారు. ఇక ప్రాజెక్టు పనితీరును మంత్రులైతే పరిశీలిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రాజెక్టుకి సంబంధించి? పవన్, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈతక్క వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకులగూడెం దగ్గర ఉన్నటువంటి దేవాదుల ఇంటెక్ వెల్ ను సందర్శిస్తా ఉన్నారు. ఈ ఇంటెక్ వెల్ నుంచే ఇక్కడి నుంచే ఎత్తిపోతల పథకం, అంటే ఇక్కడ దేవాదుల ప్రాజెక్ట్, ఇక్కడ బ్యారేజీ, సమ్మక్క బ్యారేజీ స్టోర్ చేసినటువంటి వాటర్ అంతా ఇదంతా బ్యాక్ వాటర్. ఇక్కడ బ్యాక్ వాటర్ దగ్గర తుపాకులగూడెం దగ్గర ఇంటెక్ వెల్ నిర్మించారు. ఈ ఇంటెక్ వెల్ నుంచి నీటిని ఎత్తిపోస్తా ఉంటారు. దశల వారీగా ప్రధానంగా మూడు దశల వారీగా దేవాదుల నీటిని ఎత్తిపోస్తా ఉంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ ప్రాజెక్టు వరప్రదాయానిగా డిజైన్ చేశారు. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు మూడో దశ పనులు దాదాపుగా 95% వరకు ప్రాజెక్టు పూర్తయిందని చెప్పాలి. ఇంకా చిన్న పనులు చిన్నవి మిగిలి ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్, అంటే ఎక్కడైతే గోదావరి తుపాకులగూడెం దగ్గర నుంచి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా, ఏదైతే ఎత్తైన ప్రాంతం జనగామ జిల్లా ఉమ్మడి జిల్లాలో, అదే అక్కడి వరకు జనగామ జిల్లాలో చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించేలా, తర్వాత ఇటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టును 2001లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజం వేశారు. అక్కడ 2001లో దీనికి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపుగా 25 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు పూర్తయింది. అయితే దీని మీద మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ దేవాదుల నుంచి నీళ్లు ఇవ్వడం లేదని కొంత రాద్ధాంతం చేసింది. హరీష్ రావు కూడా పలు మార్లు వచ్చేసి దేవాదుల ఇంటెక్ వెల్ కావచ్చు, ఇక్కడ ధర్మసాగర్ దగ్గర ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్టును, దేవాదుల పంప్ హౌస్ ను కూడా వీళ్ళంతా పరిశీలన చేశారు. ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా దేవాదుల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి, ఇప్పుడు కరువు వస్తున్నటువంటి నేపథ్యంలో, కరువు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఈ సాగు వరకన్నా నీరు అందించాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా పలుమార్లు విజిట్ చేశారు గతంలో.
విజిట్ చేసి ఇవాళ దేవాదుల నుంచి పలు మోటార్లను రన్ చేస్తా ఉన్నారు. నిన్న కూడా దేవాదుల ఇక్కడ ధర్మసాగర్ రిజర్వాయర్ కు దేవాదుల నీటిని విడుదల చేశారు. నిన్న లోకల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇక్కడ ధర్మసాగర్ దగ్గర ధర్మసాగర్ రిజర్వాయర్ లోకి గోదావరి నీటిని విడుదల చేసి ధర్మసాగర్ నుంచి కాలువల ద్వారా దిగువ ప్రాంతాలకు అందించేటువంటి ఏర్పాట్లు అందించారు. నిన్న ఆ మేరకు ఏర్పాట్లను కూడా కడియం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలోనే దేవాదుల నుంచి నీరు అందుతున్నందున అక్కడ పూర్తి స్థాయిలో ఈ కాలంలో ఎట్లా వర్షాభావ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా కంటిన్యూగా దేవాదుల ప్రాజెక్టు నీటితోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఈ ప్రాజెక్టు పనితీరును తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో అధికారులకు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు. ఇక్కడ తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళు ఖమ్మం జిల్లాకు బయలుదేరుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు కూడా విజిట్ చేసేటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత ఈ అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో రివ్యూ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం తో సహా మంత్రులైతే దేవాదుల ప్రాజెక్టును విజిట్ చేస్తా ఉన్నారు. 2 నెలల క్రితం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి దేవాదుల ఇంటెక్ వెల్ దగ్గరికి వచ్చేసి ఇదంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ సాగు సీజన్ ఖరీఫ్ సీజన్ కు రైతులకు సాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశంతో అధికారులతో ఇక్కడే దేవాదుల ఇప్పుడు చూస్తున్నటువంటి ఇంటెక్ వెల్ దగ్గరే ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడే అధికారులతో రివ్యూ తీసుకున్నారు. దేవాదులకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు కలగకుండా దేవాదుల ప్రాజెక్టు నుంచి అయితే ఖరీఫ్ సీజన్ కు నీరు అందించాలి, ఆయకట్టు రైతాంగానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు అందించాలని ముఖ్యమంత్రి చెప్పినటువంటి విధంగానే ఇప్పుడు ఆ మేరకు అధికారులు పనులు పూర్తి చేశారు. చిన్న రిపేర్స్ ఉంటే చేశారు. ఇక్కడ ఇంటెక్ వెల్ దగ్గర నుంచి అయితే నీరునైతే ఎత్తిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు ప్రధానంగా తెలంగాణకు నీరు అందించేందుకు ఇటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మాణం చేసింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ వద్ద బ్యారేజీ కుంగిపోవడంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకుండా పోయింది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనికి కొంత నీరు ఎత్తిపోయకపోవడం వల్ల కొంత నీటి ఎద్దడి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆ నీటి ఎద్దడిని పూడ్చేందుకు దేవాదుల ప్రాజెక్టును తీసుకొచ్చారు. దేవాదుల ప్రాజెక్టు అయితే ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారానైనా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగానికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా నీరు ఇవ్వాలి, ఈ ఖరీఫ్ సీజన్ కి అనేటువంటి సంకల్పంతో అయితే నీరిచ్చేటువంటి ఏర్పాట్లు అయితే సాగుతా ఉన్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత అధికారులతో వీళ్ళంతా కూడా మంత్రులు మాట్లాడి దేవాదుల ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా నీరు అందించాలని ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధర్మసాగర్ కు రిజర్వాయర్ కు నుంచి ఇటు పాలకుర్తి నియోజకవర్గానికి అటు జనగామ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు నీరు అందించేటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జూలై నెల మధ్య వరకు వచ్చినటువంటి కూడా ఇప్పటి వరకు వర్షాలు లేవు. వర్షాభావ పరిస్థితి ఇప్పటికే వర్షాలు కురిసి చెరువులు నిండి భూమి అంతా కూడా నానిపోయి ఉండేటువంటి పరిస్థితుల్లో వర్షాభావం వల్ల ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడంతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చెరువులు అన్ని ఏవి కూడా నిండలేదు. ఇంతవరకు రైతులు ఇంకా వ్యవసాయానికి సాగు పనులు కొన్ని చోట్ల నీటి వసతులు ఉన్న చోట్ల, నీటి వనరులు ఉన్న దగ్గర కొన్ని చోట్ల విత్తనాలు విత్తుకున్నప్పటికీ చాలా మేజర్ ప్రాంతాల్లో 90% వరకు కూడా ఇక్కడ ఇంకా విత్తనాలను విత్తుకోనటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకైతే ప్రభుత్వం సమాయత్తం అవుతుందని చెప్పొచ్చు. పవన్. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.